ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆషూస్ లైఫ్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇవాళ ఉమెన్స్ డే సెలబ్రేషన్ అనమాట. వ్లాగ్ కాలేజ్లో ఉమెన్స్ డే ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నామో మీకు కూడా చూపిస్తాను అనమాట. అండ్ ఇవాళ ఇంటికి కూడా వెళ్తున్నాను. అన్నీ చూపిస్తాను ఈ వ్లాగ్లోని. ఏం చేస్తాను ఏంటి అనేది. ప్రస్తుతానికి అయితే ఇలా రెడీ అయ్యాను అనమాట. అండ్ మీతో కూడా చూపిస్తాను. ఆడిటోరియంలో జరుగుతుంది అనమాట ఇవాళ వ్లాగ్. చెప్పాయి కదా వాళ్ళ ఉమెన్స్ డే సెలబ్రేషన్ కాలేజ్లో జరుగుతుందని. మీకు కూడా హ్యాపీ ఉమెన్స్ డే నా తరపు నుంచి. ఈ వీడియో పోస్ట్ చేసే టైంకి ఉమెన్స్ డే ఆల్రెడీ మీరు జరిపేసుకొని ఉంటారు కాబట్టి బిలేటెడ్గా చెప్తున్నాను. అండ్ ఇంకా ఆడిటోరియంకి మార్నింగే రెడీ అయ్యి వెళ్ళిపోయాయి అనమాట. అండ్ ఎవ్రీ ఇయర్ ఉమెన్స్ డేకి కాలేజ్లో ఏదో ఒక థీమ్ అనుకుంటాం అనమాట. అంటే ఈ కలర్ కానీ లేదా ఏదన్నా థీమ్తో వెళ్తాము. ఈసారి పర్పుల్ అండ్ గ్రీన్ కలర్లో డ్రెస్ వేసుకొని రమ్మన్నారు రెడీ అయ్యి. దగ్గర పర్పుల్ లేదని చెప్పి సీ గ్రీన్ కలర్ వేసుకొని వెళ్ళాను అనమాట. ఆల్రెడీ స్టార్టింగ్లో చూపించా కదా. ఇంకా రెడీ అయ్యాను. ఆ రోజు ఫుల్ అసలు టైట్గా ఉన్నా అనమాట. మార్నింగ్ ఏమో ఉమెన్స్ డే సెలబ్రేషన్, ఆ తర్వాత మా కాలేజ్లో బిగ్ ఈవెంట్ జరగబోతుంది. కమింగ్ వ్లాగ్స్లో మీకు అన్నీ చూపిస్తాను. అండ్ చాలా అంటే చాలా పెద్దగా అండ్ గ్రాండ్గా సెలబ్రేట్ చేయాలని చూస్తున్నాము. అండ్ అది వచ్చేసి ఆగమ ఫెస్ట్ అనమాట. అప్పటికి స్టాల్స్కి బిడ్డింగ్ జరుగుతుంది అనమాట. ఓపెన్ బిడ్డింగ్ అది అయిపోయాక మళ్ళీ ఇంటికి వెళ్ళాలి. సో ఆ రోజు మొత్తం ఫుల్ బిజీగా ఉన్నామన్నమాట. అండ్ ఆ ఉమెన్స్ డే సెలబ్రేషన్లో చీఫ్ గెస్ట్గా నందిగామ నుంచి ఒక గెస్ట్ని పిలిపించారనమాట. సివిల్ సంబంధించిన లాయర్కి సంబంధించిన వాళ్ళు. అండ్ ఆవిడ కూడా వచ్చారు. అండ్ మంచిగా స్పీచ్ చెప్పి ఎక్కువ టైం లేరు. మ్యామ్కి కూడా వర్క్స్ ఉంటాయి కాబట్టి మ్యామ్ 10:30 కల్లా వెళ్ళిపోయారనమాట. ఏదో వర్క్ ఉందని చెప్పి. ఆ తర్వాత ప్రిన్సిపల్ సార్ కంటిన్యూ చేశారు స్పీచ్. ఆ తర్వాత కల్చరల్స్ అవన్నీ స్టార్ట్ చేశారు అన్నమాట. అండ్ మేడం అంతా నీట్గా చెప్పారు. గర్ల్స్కి ఎలా ఉండాలి, ఇంతకుముందు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంటుంది అని ఉమెన్స్ ఎంపవర్మెంట్ గురించి కూడా కొంచెం చెప్పారు. Respected faculty, Vijaya madam who invited me here, and all the students, a very good morning and advance wishes for International Women's Day as well as Mahashivratri. Thank you. We all know that today we are celebrating International Women's Day, which is on March 8th, that is tomorrow. But as it is a public holiday tomorrow, we are celebrating today. International Women's Day. You know, National Women's Day is celebrated on which day? February 13th. But International Women's Day is celebrated on March 8th since 1975. Well, first of all, చూశారు కదా. ఇంకా మేడం అలా స్పీచ్ చెప్పారనమాట ఒక హాఫ్ అన్ అవర్ అలాగా. ఆ తర్వాత ప్రిన్సిపల్ సార్ యాజ్టీజ్గా కంటిన్యూ చేశారు. ఇంకా వాళ్ళకి అంటే మాకు ఫస్ట్ ఇయర్ వాళ్ళకి డిఫెన్స్ అనేది ఏదో కోచింగ్ లాగా ఇచ్చారనమాట. ఆ డిఫెన్స్కి సర్టిఫికేట్స్ కూడా ఇస్తున్నారు. సో ఆ వచ్చిన మేడంతో ఆ సర్టిఫికేట్స్ అవన్నీ ప్రొవైడ్ చేశారనమాట. వాళ్ళకి ఫొటోస్ అవన్నీ తీసుకున్నారు. అండ్ వాళ్ళందరితో కూడా లాస్ట్లో ఈవెంట్ లాగా కొన్ని డెమాన్స్ట్రేషన్ చేశారనమాట. మాకు కూడా చూపించారు ఎలాగ డిఫెండ్ చేసుకోవాలి, ఏమైనా వస్తే ఎలాగ హ్యాండిల్ చేయాలి, అవన్నీ మేడం నేర్పించారనమాట. కొన్ని డెమాన్స్ట్రేట్ చేసి చూపించారు అక్కడ స్టేజ్ మీదే. అండ్ క్లిప్ ఉంటే లాస్ట్లో యాడ్ చేస్తాను, చూడండి. అండ్ ఇంకా సర్టిఫికేట్స్ అన్నీ పెట్టుకొని మేడంతో తీసుకున్నాను అనమాట. ఇంకా మేడం తోటి. అండ్ ఆ సర్టిఫికేట్స్ మేము కూడా కొంచెంసేపు చూసి కొంచెం షో చేసుకుంటా కొన్ని పిక్స్ కూడా దిగాము. ఆ తర్వాత
కల్చరల్ ఈవెంట్స్ కూడా స్టార్ట్ అయింది. ఫస్ట్ భరతనాట్యం, క్లాసికల్ డాన్స్ టైప్‌లో చేశారనమాట. ఒక అమ్మాయి చేసింది. చేసింది. అండ్ అలా చేస్తుంటే మాకు గూస్ బంప్స్ వచ్చినాయనమాట. చేశారు. చాలా తక్కువ టైం ఉందనమాట. ఉమెన్స్ డే సెలబ్రేషన్ ప్రాక్టీస్ చేయడానికి, ఆర్గనైజ్ చేయడానికి అవన్నిటికి ఆల్మోస్ట్ ఒక 2-3 డేస్‌లోనే సాంగ్స్, ఆడిషన్స్ అన్నీ అయిపోయి అన్నీ జరిగిపోయిందనమాట. ఉమెన్స్ డే అలాగా జరిగిపోయింది. అండ్ మీ ఇంట్లో ఎవరైనా మీ అక్క కానీ, చెల్లి కానీ, అమ్మ ఎవరున్నా కానీ వాళ్ళందరికీ బాగా రెస్పెక్ట్ ఇవ్వండి. మంచిగా చూసుకోండి ప్రేమగా. వాళ్ళకి దానికన్నా ఇంకా ఏమీ అవసరం లేదు. వాళ్ళని రెస్పెక్ట్ ఇచ్చి మంచిగా చూసుకుంటే చాలు. వాళ్ళు మిమ్మల్ని అంతకన్నా ఎక్కువగా చూసుకుంటారు. అండ్ ఈ ఉమెన్స్ డేకి ఇలా సెలబ్రేట్ చేసుకోవడం చాలా ఏదో ఒక తెలియని ఫీలింగ్ అనమాట. అండ్ ఫస్ట్ టైం నేను ఉమెన్స్ డేకి ఉన్నా అనమాట కాలేజ్లో ఈ ఇయరే. ఇంతకుముందు ఎప్పుడు ఉమెన్స్ డేకి లేను, ఇంటికి వచ్చేసేదాన్ని. అండ్ ఈ ఇయర్ మాత్రం సెలబ్రేట్ చేసుకొని సెలబ్రేషన్స్ అయిపోయాక ఇంటికి బయలుదేరాను అనమాట. అండ్ అందరూ చాలా అంటే చాలా బాగా చేశారు. వాళ్ళు పర్ఫార్మెన్స్ చేస్తుంటే గూస్ బంప్స్ వచ్చేసినాయి అనమాట. నాకు మాత్రం చాలా అంటే చాలా బాగా చేశారు అందరూ. మీరు ఉమెన్స్ డేని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నాతో షేర్ చేసుకోండి కామెంట్ సెక్షన్లో. అండ్ నేను కూడా చదువుతాను ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు మీరు అనేది. మార్నింగ్ 9:30కి అలా స్టార్ట్ అయిందనమాట. అండ్ ఎండింగ్ మాత్రం 12 అయిపోయింది. ఇంకా కొంతమంది డ్యాన్సెస్ మిగిలిపోయాయి. కానీ ఇంకా నెక్స్ట్ బిడ్డింగ్ అవన్నీ జరగాలి కాబట్టి ఆ తర్వాత కండక్ట్ చేసినట్టున్నారు. నేను ఆ తర్వాత ఇంటికి బయలుదేరాను అనమాట. ఆల్మోస్ట్ అరౌండ్ 2కి ఆ టైంలో బయలుదేరాను. ఇంకా సార్ పర్మిషన్స్ అవన్నీ ఆ రోజే తీసుకున్నాము. అండ్ ఎంత టెన్షన్గా ఉండిందో, సార్ పెడతారా లేదా, ఏ టైం అయిద్దేమో, నైట్ అయిపోయిద్దేమో అని. అది కూడా కాక నేను ఒక్కదాన్నే ఉన్నా అనమాట. ఇంకా రావాల్సింది ఫ్రెండ్స్ అందరూ లాస్ట్ మండే అట్లని వెళ్ళిపోయారు అందరూ. ఇంకా నేను ఒక్కదాన్నే వెళ్ళాలి కదా ఎలా అనుకున్నా. ఇంకా సార్ 2 కల్లా సైన్ చేసేసారు. ఇంకా 2 నుంచి స్టార్ట్ అయ్యి వెళ్ళాను. అండ్ కాకపోతే కొంచెం దూరం అనమాట ఇక్కడి నుంచి. ఆల్మోస్ట్ ఈజీగా 5 hours పడుతుంది అక్కడి నుంచి ఇంటికి రావడానికి. 5 hours జర్నీ చేసి ఇంటికి రావాలి. దానివి కూడా కొన్ని క్లిప్పింగ్స్ తీసాను, అవి లాస్ట్లో యాడ్ చేశాను. చూడండి, వీడియో మొత్తం ఫుల్గా చూడండి. ఇంకా నెక్స్ట్ నుంచి ఇంటి దగ్గర వ్లాగ్స్ వస్తాయన్నమాట. మహాశివరాత్రికి ఏం చేసాము ఏంటి, అండ్ నెక్స్ట్ నా దగ్గర ఉన్న కొన్ని కలెక్షన్స్ అవన్నీ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అవన్నీ ఫ్యూచర్ వ్లాగ్స్లో వస్తాయి అన్నమాట, అన్నీ నీట్గా. ఈసారి కూడా ప్యాకింగ్ చేసుకుంటా కదా, దాన్ని కూడా ఇంకా నీట్గా ఏమేమి తీసుకువెళ్తాను ఏంటి అని క్లారిటీగా చూపిస్తాను మీకు. ఈ వ్లాగ్స్ అన్నీ నెక్స్ట్ టైంలో వస్తాయి అన్నమాట. నెక్స్ట్ వీడియోస్ అవే వస్తాయి ఇంకా నుంచి. ఇంకా ఆడిటోరియంలో ఒక స్కిట్ జరిగింది. ఆ స్కిట్ లాంటి పర్ఫార్మెన్స్ అనుకోండి. ఎంత బాగా చేశారంటే అందరూ కొంతమంది ఉమెన్స్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని వాళ్ళ ఫొటోస్ని బ్యాక్గ్రౌండ్లో పెట్టి వాళ్ళ గురించి చెప్పడం. డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ నుంచి, అంటే లాయర్స్ కానీ, డాక్టర్స్ కానీ, ఇంట్లో హౌస్ వైఫ్స్ కానీ, వాళ్ళ గురించి, వాళ్ళ ఇంపార్టెన్స్ గురించి కొంచెం చెప్పారు. అవంతా ఎంత నీట్గా చేశారో, బాగా అనిపించింది అది చూస్తుంటే. అలాగా కొంచెం సేపు ఉన్న తర్వాత ఇంకా స్లిప్ తీసుకోవడానికి వెళ్ళాలన్నమాట. మళ్ళీ టైం అవుతుంది. స్లిప్ తీసుకొని డ్రెస్ మొత్తం చేంజ్ చేసుకోవాలి. అసలు ఎండలు మాత్రం మామూలుగా లేవు. అప్పుడే శివరాత్రికి ముందే స్టార్ట్ అయిపోయింది. నాకైతే ఆ డ్రెస్ వేసుకొని అంతసేపు ఉండడమే పెద్ద గగనం. ఇంకా చాలా చిరాకుగా అనిపిస్తుంది. ఇంకెప్పుడెప్పుడు చేంజ్ చేసుకుందామా అన్నట్లుగా ఉంది. ఇంకా తర్వాత వెంటనే రూమ్కి వెళ్ళిపోయి ఫస్ట్ డ్రెస్ చేంజ్ చేసుకొని ఆ తర్వాతే స్లిప్ అవన్నీ తీసుకొని వచ్చాను అనమాట కిందకి.
అండ్ చాలా అంటే చాలా టైర్డ్ అయిపోయాను ఉమెన్స్ డే నుంచి ఆ సెలబ్రేషన్స్ అయిపోయాక. అండ్ ఇంక వెంటనే వెళ్ళాలి కదా అందుకని చేంజ్ చేసుకొని క్విక్గా అసలు ఎంత ఫాస్ట్గా వెళ్తున్నాను అండ్ ఆడిటోరియంకి. ఆ రోజు అంటే మరీ లాస్ట్ టైం వచ్చినంత మంచిగా రాలా. అందరూ ఈసారి నీట్గా సెటిల్గా అన్ని బిడ్డింగ్స్ చేసేసారనమాట. లాస్ట్ టైం అయితే ఎంతమంది ఉన్నారో అండ్ ఆల్మోస్ట్ అందరూ పోటీ మీద పోటీగా పెట్టి చేశారు. ఇంకా ఆ తర్వాత బయలుదేరాను అనమాట. నేను 2కి బయలుదేరాను. కంచర్లో బస్సు ఎక్కి మీకు నా ఫేస్ చూస్తేనే అర్థమవుతుంది కదా ఎంత టైర్డ్ అండ్ చెమటలు అసలు మామూలుగా లేవు ఎండలకి మాత్రం. ఇంకా ఆ తర్వాత బస్సు ఎక్కి హ్యాపీగా నిద్రపోయాను అనమాట. గాలి వస్తుంది చల్లగా స్టార్ట్ అయ్యాక. ఇంకా నిద్రపోయాను మంచిగా. ఆ రోజు ఎంత రష్ ఉందో అసలు బస్సు కానీ బస్ స్టాప్లో కానీ చాలా అంటే చాలా రష్గా ఉంది. ఇంకా నిద్రపోయి లేచి ఒకసారి అలా క్లిప్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేసుకుంటే నేను పెట్టే వీడియోస్ మీరు వెంటనే చూడొచ్చు అనమాట. అండ్ అలాగే లైక్